అయ్యా ఈ కొండ పేరు దారకొండ. ఇది ఖమ్మం జిల్లా కట్టుకూరులో ఉంది. ఈ కొండ మీద శివుడు శ్రీ రామలింగేశ్వర స్వామి రూపంలో వెలసి ఉన్నాడు. అతను దర్శించుకున్నాడు. అందరికి సర్వ పాపాలు పోతాయనే ఉద్దేశంతో నడవలేక ఎక్కలేకైనా సరే భక్తులు నడుచుకుంటూ వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తారు. అటు పక్క మహాగోదావరి, అటు పక్క జై గోదావరి పరిసర ప్రాంతం మీరు చూసేది. ఈ పచ్చడి చెట్లు ప్రకృతి ఆనందంలో ఒకసారి పచ్చడి చెట్లు ప్రకృతి ఆనందంలో ఇక్కడ పులులు, సింహాలు వాటి భయాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు, ఆడవాళ్ళు, ముసలాళ్ళు ఎంత కష్ట నష్టాలైనా పడి ఈ కొండకి దేవుడిని దర్శించుకుంటారు. ఈ కనిపించే పచ్చని అటవీ ప్రాంతం అంతా దారకొండకు సంబంధించిన లోయ. ఇక ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే శివుడి గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగా ఈ కొండను ఎక్కడాలంటే కుసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మనకి ఎక్కడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి కుసేపు ఇక్కడ కూర్చున్నాం. ఈ ప్రకృతిని అంతా ఒకసారి కెమెరాలో బంధిస్తాడు మా కెమెరామెన్. ఈ కనిపించే ప్రతి మొక్క, ప్రతి చెట్టు కూడా ఔషధ వృక్షాలే. ఏదో ఒక జబ్బులకు పనిచేస్తాయనే నమ్మకం ఇక్కడ ప్రతీతుంది. ఇక్కడ ఐటీడీఏ వాళ్ళు చేసిన కరెంటు లైన్ కూడా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంది. అక్కడ రాత్రులు చీకటి లేకుండా ఉండడం కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు. గౌతమి మహానది, ఆ నదిలో లాంచీ విహారం కోసం భక్తులు వెళ్తూ ఉన్నారు. అలాగా లాంచీ పేరంటాలపల్లి దాకా వెళ్తుంది. అక్కడ కూడా శివాలయం ఉంది. అక్కడ దర్శించుకొని ఇక్కడ ఈ ప్రాంతాలంతా దర్శించుకుంటూ వాళ్ళు తిరిగి వారి ప్రాంతాలకు చేరుతారు. ఎన్నో వేల మైళ్ళ నుంచి కూడా ఇక్కడికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మండు వేసవిలోనైనా ఎండని ఈ నీటి ధార, ఈ కొండకి తెచ్చింది పేరు దారకొండ అని. మండు వేసవిలో కూడా ఈ ధార ఎండదు. ఇదిగో ఇక్కడి నుంచే వస్తుంది. ఇక పైన నీరు కనిపించదు. శివుడి పాదాల సన్నిధి నుంచి వస్తుంది ఇది గంగామాత. శివుడు ఎక్కడుంటే గంగాదేవి అక్కడ ఉండటం ఆమె నైజం కదా, అందుకేమో మరి ఈ నీరును ఒకసారి రుచి చూడాలని. పవిత్రమైన నీరు భక్తులు దీనికి ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకొని పోతూ ఉంటారు. ఇంచుమించు గుడి సమీపంలోనికి మనం ఇప్పుడు వచ్చాము. ఈ ఎత్తైన చెట్లు ఆకాశాన్ని అంటున్నాయి అన్నట్లున్నాయి. ఇక అతి కొద్ది నిమిషాల్లో గుడి ఆవరణలోకి వెళ్తాం. కొంచెంగా కనపడుతూ ఉంది. చూసారా, పైనుంచి క్రిందకి చూస్తూ ఉంటే కట్టుకూరు గ్రామం ఎంత చిన్నదిగా కనపడుతున్నాయో. గోదావరి నదీ తీరం, గోదావరి నది పరవళ్ళు దొక్కే గోదావరి నది, అలాగే పొలాలు, పచ్చని పొలాలు, చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా. ఈ ప్రకృతి శోభను ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్లు ధన్యం అయిపోతుంది. 100 సార్లు రావాలనిపిస్తుంది. అదే కనిపించేదే శివాలయం. ఇంత ఎత్తులో శివుడు స్వయంభూగా వెలిస్తే అక్కడ ఎంతోమంది ధాతులు వచ్చి అలాగే ఇటు పక్క నుంచి చూస్తే అఖండ గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. దాని మీద ఆకాశాన్ని అంటున్న పర్వతాలు, ఎంత ప్రకృతి రమణీయత. వీటి మీద ఒక్కసారి ఫోటో తీసుకోవాలని బుద్ధి అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ కొండ రాళ్ల చేత ఒక గుడి నిర్మించబడి ఉన్నది. అది ఎవరు నిర్మించారు ఇంతవరకు ఎవరికి తెలియదు. అక్కడ పురాతన శివుని ఆకారంలో ఉన్న పురాతన శివలింగం, కొన్ని భగవంతుని యొక్క శిలలు కనిపించాయి. వాటితో ఇక్కడ ప్రజలు క్రమక్రమంగా వాటినే పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా కొంతకాలం జరిగిన తర్వాత
కొంతకాలం జరిగిన తర్వాత ఇద్దరు ముగ్గురు భక్తులు వచ్చి ఈ పరిసర ప్రాంతాలను చూసి ఇక్కడ గుడి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదిగో ఈ గుడిని నిర్మించారు. దీని స్థానంలో ఉన్న ఈ పాత గుడి యొక్క రాళ్లను, వాటి నమూనాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ రాళ్ళు ఆ గుడి తాలూకా రాళ్ళు, పురాతనంగా నిర్మించిన గుడి తాలూకా యొక్క రాళ్ళు ఇవి. వీటి మీద కొన్ని లిపులు కూడా ఉండేవి, కొన్ని చక్రాలు, కొన్ని రాళ్ళు ఉన్నాయి. వీటిని నిర్మూలించిన తర్వాత వీటిని తీసేసి ఈ గుడిని ఈ మధ్యకాలంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఇక్కడ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా లోకల్గా ఇంత ఆదరణ పొందిన దేవాలయం ఇది ఒక్కటే అని నేను ఘంటాపదంగా చెప్పగలను. కాబట్టి మీరు కూడా ఈ వీడియో క్లిప్పింగ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ దేవుని దర్శించుకొని, మీరు కూడా ఈ దేవుణ్ణి ఒకసారి కట్టుకొని వచ్చి ఈ గుడిని దర్శించుకొని మీ పాప పంక్షాలన్నీ కడిగి వేసుకొని మీరు పునీతులు కాగలరని మరీ ఆశిస్తూ ఉన్నాం. మీరు ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ ప్రకృతి ఒడిలో ఊగులాడుతున్న ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి మహత్యం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి మీకు ఎల్లవేళలా కృప కటాక్షం ప్రసాదించాలని కోరుతున్నాం. శుభం. Far